గుడ్ మార్నింగ్. మనం ఐఎన్ఆర్లో మన కాయిన్స్ అమ్ముకునేలాగా ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాను. కాయిన్ డిఎక్స్లో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీరు నేరుగా మన ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్లో డాలర్లో కాకుండా మీరు అమ్ముకోవచ్చు. ఇది కూడా ఇంటర్నేషనలే. ఇది 4వ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఈ ఇంటర్నేషనల్ మన ఇండియన్ కరెన్సీలో ఇస్తున్న సందర్భంగా మీరు అందరూ ట్రేడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఇండియన్ ఐఎన్ఆర్లో అంటే మన ఇండియన్ రూపీస్లో 100-200 రూపాయలు ₹2 ఉంటుంది. కాబట్టి ఇలా ఇస్తున్న సందర్భంగా మీరు అందరూ పాల్గొవాలని, ఇప్పటివరకు ఈ డాలర్లో ఉన్న వల్ల మీరు అందరూ పాల్గొలేకపోతున్నారు. కాబట్టి మీ అందరూ పాల్గొవాలనే ఉద్దేశంతో మీ దగ్గర ఉన్న మీ అకౌంట్స్లో ఎనీ అకౌంట్స్ ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ని 1% కాయిన్స్ మీకు ఈ ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్లోకి అంటే కాయిన్ డిఎక్స్లోకి వెళ్ళేలాంటి ఏర్పాటు ఇస్తున్నాను. మీరు ట్రస్ట్ వ్యాలెట్ లేదా ఇతర వ్యాలెట్లో మీ కేవైసీ చేసుకుని ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పెట్టండి. అది ఎలాగో నేను వివరంగా మీకు చెప్తాను. ఇక్కడ పెడితే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్లో 1% మీకు అందులోకి పంపించుకుని ఏర్పాటు చేస్తున్నాను. మరి మిగతావన్నీ ఎలా పంపించవచ్చో, ఎంత పంపించవచ్చు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మీ అందరూ ముందు కాయిన్ అమ్ముకొని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ₹1 మాకు రాలేదు అనే కొంత వాదన ఉంది. అలాగే ఇందులో ఐఎన్ఆర్లో అయితే మేము హ్యాపీగా అమ్ముకునేవారిని లేదా నేర్చుకునేవారిని. డాలర్లో ఉంది కాబట్టి కష్టంగా ఉన్నది, ఆ డాలర్లు కొనుక్కోవడం కూడా కష్టంగా ఉన్నది అనుకునే వారి కోసం ఈ 1% ఇవ్వడం వల్ల ఈ కాయిన్స్ అమ్మేసుకొని మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు, మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు. కాబట్టి మీరు నేర్చుకుని మంచి ట్రావెల్స్గా మారినట్లయితే జీవితాంతం మీరు ఈ కాయిన్స్ అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకోసం 1% ఈ సందర్భంగా మీ అందరికీ అమ్ముకునే ఏర్పాటుని దాంట్లో చేస్తున్నాను. అయితే మీరు వెళ్ళి ఆ వ్యాలెట్లో కేవైసీ చేసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరి. ఇది మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు. దీన్ని అందరూ గమనించాలి. మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అది మన బీసీటీ ఎక్స్చేంజ్ కాదు. అంటే మన నేషనల్ ఎక్స్చేంజ్ కాదు, అది ఇంటర్నేషనల్. కాబట్టి మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అలా చేసుకుంటే ఈ 1% అందులోకి మీరు పంపించుకోవచ్చు. ఆ తర్వాత మీ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి డబ్బులకి మీకు నచ్చితే అమ్ముకోండి, లేదా 1-2 కాయిన్స్ లేదా మీది అంతకంటే హాఫ్ కాయిన్ అంటే మీకు ఎంత వీలైతే అంత కాయిన్ అమ్ముకోవడం వల్ల అమ్మడం కొనడం ఎలాగో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే ఇందులోకి వెళ్ళలేని వాళ్ళందరూ బీసీట్లోకి వెళ్ళి అమ్ముకునేలాగా మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కేవైసీ చేసి ఉన్నవి ఏవైతే ఉన్నాయో మన కీబోర్డ్ అనమాట, ఆ అకౌంట్స్ అన్నింటి నుంచి 1% వెళ్ళిపోతుంది. 1% మీరు తీసుకెళ్ళి అందులో మీరు సేల్ చేసుకోవచ్చు. ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, కిబోలో కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక అకౌంట్ని మెర్జ్ చేసుకునే ఆప్షను, ఒక అకౌంట్ని అమ్ముకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షను ఇచ్చేస్తున్నాను. ఇది 25వ తారీఖు నుంచి ఇది ఇస్తున్నాను. అంటే 25 లేదా 26 నుంచి మనం ఈ ఆప్షన్ ఇస్తున్నాం. ఒక మనిషి షూట్ ఇవ్వాలి. ఆ షూట్ ఇచ్చిన మనిషి ఎంతమందికి ఇవ్వచ్చు ఏంటి అనేది నేను అది ఇచ్చే 26వ తారీఖుని మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను. అలాగే కేవైసీ చేసుకుని అంటే కిబోలో కేవైసీ చేసుకున్నవన్నీ కూడా మెర్జ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పాను. అలాగే కేవైసీ చేసుకోలేని అకౌంట్స్ అంటే అడ్రస్ సరిగా లేక, ఆధార్ కార్డులు సరిగా లేక, వాటికి పాన్ కార్డులు లేక, వాటి అడ్రస్లు నిజమైనవి కాకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. అంటే అప్పుడు అవసరం నిమిత్తం మనం ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి దాని నిమిత్తం మీరు కొనుక్కున్నారు, లేదంటే మరొకరికి అకౌంట్ ఓపెన్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మెర్జ్కి ట్రాన్స్ఫర్కి ఇచ్చేస్తున్నాను. కాకపోతే ఆ అకౌంట్లు అంటే కేవైసీ అవ్వలేని అకౌంట్లో మెర్జ్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇంకొకటే. కానీ వాళ్ళందరూ ఆ అకౌంట్ని అమ్మేసుకోవచ్చు, లేదా కేవైసీ చేసిన ఏ అకౌంట్లోనే మెర్జ్ చేసుకోవచ్చు. ఇది గమనించాలి. ఎందుకంటే అడ్రస్ సరిగా ఉన్నా లేకపోయినా వాళ్ళు డబ్బులు ఇచ్చే కొన్నారు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు. మనం ఇచ్చిన మాటకి నిలబడి ఉండాలి. కాబట్టి దాన్ని ఎక్కడా తూచా తప్పకుండా మీ మాట పోకుండా ఒక్క అకౌంట్ కూడా మీకు మెర్జ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అవ్వదు అనేది ఉండదు. కేవైసీ చేసినవి మెర్జ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కేవైసీ చేయకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, పాన్ కార్డు లేకపోయినా మెర్జ్ ట్రాన్స్ఫరు అయిపోయేలా ఇచ్చేస్తున్నాను. అలాగే
కేవైసీ అయినవన్నీ కూడా నా కిబోలో కేవైసీ అయిపోయినవి బీసీట్లోనూ అమ్ముకోవచ్చు, అలాగే ఇంటర్నేషనల్ కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు కేవైసీ అవ్వలేని అకౌంట్లు ఏవైనా మీరు ఉన్నా ఇవన్నీ మీరు అమ్ముకోవచ్చు, మెర్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నవి కూడా బీవీ హార్ట్ బీట్లో యూటిలిటీ తీసుకుంటున్నాను. అలాగే బీసీట్లో ఉన్న వాటిని కూడా బీవీ హార్ట్కి యూటిలిటీ తీసుకుంటున్నాను. మై నీడ్స్ వెండర్ పార్ట్లు ఇప్పుడు పెడుతున్నాం. ఆ వెండర్ పార్ట్లకు సంబంధించి ఎనీ టైప్ ఆఫ్ షాపులు కానీ, దుకాణాలు కానీ, మాల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్స్ కానీ అందులో అవుతాయి. కాబట్టి అది కొత్తగా మీకు చెప్తాను, చాలా అద్భుతంగా మీకు వస్తుంది. అందులో ఆ కాయిన్స్ యూటిలిటీ తీసుకుంటున్నాం. బీవీ హార్ట్లోనైతే ఈ రెండింటిలో తీసుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా మనకి పనికొచ్చింది, మీ అందరికీ ఉపయోగపడేది. ఎవరికి కూడా ఒక్క కాయిన్ కూడా మిగిలిపోకుండా ఐదర్ ఆరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకునేవన్నీ ఇచ్చుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. అది ఎందులో ఎంత పర్సెంటేజ్ అనేది మీకు మళ్ళీ త్వరలో నేను చెప్తాను. ఈ మెర్జ్ ఆర్ ట్రాన్స్ఫర్కి 199 రూపాయలు పెట్టాను. అది మీరు ఆ మెర్జ్ కూపన్ తీసుకొని చేసుకోవాలి. డబ్ల్యూఎస్లో ఉన్న క్యాష్ తోటి మీరు చేసుకోవచ్చు, లేదా డబ్ల్యూఎస్లో మీరు పెట్టుకోవచ్చు. 5% ఇది వరకులాగే యథావిధిగా మీకు అందులో డబ్ల్యూఎస్ ద్వారా వస్తుంది.